ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు. నా పేరు దీపక్. పూర్తి పేరు చాదర్గఢ్ దీపక్ చారి. మాది పూర్తి కూడా మొత్తం ప్రాపర్ అంతా కూడా హైదరాబాదే. మేము చాదర్గఢ్లో ఉండేవాళ్ళం కాదు, కానీ ఇంటి పేరు చాదర్గఢ్ అనమాట. మేము వలసగా వచ్చిన వాళ్ళం కాదు. నిజాం ప్రభుత్వం ఉన్న కాలంలో నుండి మా యొక్క బంధువులు వాళ్ళు అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ వాసులు మాది. సో చాలా పాత వాళ్ళము. పైగా మేము చారీస్ అంటే విశ్వబ్రాహ్మణులో నుండి ప్రభుని తెలుసుకొని వచ్చినటువంటి వ్యక్తిని నేను. నా యొక్క జీవితం సాక్ష్యం విషయంలో ప్రభు ఎంతో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మరి మా కుటుంబంలో నేను, మా అక్క, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న, ఇది మా యొక్క చిన్న కుటుంబము. నేను ఒక్కడనే మగపిల్లవాడిని, అక్క చెల్లి ఇద్దరు ఆడపిల్లలే. నేను 6వ తరగతి చదువుతున్న సమయంలో మా సిస్టర్, మా అక్క, తను ఒక అనారోగ్యానికి గురి అయి బ్రెయిన్లో వాటర్ ఫామ్ అయి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తనకి ఆపరేషన్ చేశారు. దాని ద్వారా బ్రెయిన్లో ఒక స్టంట్ వేయడం జరిగింది. దాని యొక్క సైడ్ ఎఫెక్ట్గా ఆల్మోస్ట్ తను కోమాలోకి వెళ్ళిపోయింది. ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాలు తను బెడ్ మీదే ఉండేది. ఆ 6వ తరగతి సమయంలో మరి మేము హిందువులుగానే ఉన్నాము. అక్కడ మరి మా కుటుంబం చాలా పేదరికమైనటువంటి కుటుంబం. మా నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తాడు, కూలీ వర్క్ చేసేసి వచ్చి రాత్రి తాగుతూ ఉండేవారు. మన తెలంగాణలో సాధారణంగా కూలీ పనులు చేసే వాళ్ళు ఏ రీతిగా వ్యవహరిస్తూ ఉంటారో ఆ రీతిగానే మా నాన్న కూడా మా కుటుంబంలో తాగుతూ వచ్చి గొడవలు చేస్తూ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తను జీవిస్తూ ఉండేవాడు. మా అమ్మ చాలా కష్టపడేది, అక్కడ ఇక్కడ ఇంట్లో వర్క్ చేసేది, మిషన్ లేడీస్ టైలర్గా మిషన్ కుట్టేది, కుడుతూ మమ్మల్ని పోషిస్తూ వచ్చింది. అదే రీతిగా మా అక్క అట్లా బెడ్ మీద పడుకొని ఉండడంని బట్టి తనకి అట్లా మన ఇంట్లో ఎవరైనా ఒక హ్యాండిక్యాప్స్ వాళ్ళు అట్లా పడుకొని ఉంటే వాళ్ళకి ఎంత పరిచర్య చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఎంత సేవ చేయాల్సి వస్తుంది, అదంతా కూడా మా అమ్మని చూసుకుంటూ ఉండేది. అదేవిధంగా మమ్మల్ని చదివిపిస్తూ ఉండేది. మా నాన్న అనేవాడు, ఎందుకు వీళ్ళు చదవడము, ఏదైనా సైకిల్ షాప్లో అక్కడ ఇక్కడ కూలీగా చేస్తే సరిపోతుంది కదా, వాడిని అందులో వేసేసే డబ్బులను వస్తాయంటూ మా నాన్న చాలాసార్లు అంటూ ఉండేవాడు. కానీ నేను కష్టపడి చదువుకుంటూ వచ్చేవాడిని, నేను మా చెల్లి చదువుతూ వచ్చేవాడిని, మా అక్కనేమో అలా బెడ్ మీదే ఉండేది. ఇవన్నీ నా చిన్నప్పటి నుండి నేను గమనిస్తూ వచ్చినప్పుడు ఈ పేదరికాన్ని బట్టి, ఈ దరిద్రతను బట్టి నేను చాలా నిష్టగా లేనేమో, బహుశా నిష్టగా ఉంటే కనుక ఇటువంటి దరిద్రాలన్నీ కూడా నా ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి, గ్రహాలు అనుకూలంగా ఉంటే బాగుంటుంది మాకు కూడా అని ఆ కాలంలో నేను మరి నిష్టగా బ్రతకడం కొరకు 6-7వ తరగతుల నాడే నేను బాల వికాస్లో జాయిన్ అయ్యాను. బాల వికాస్ అంటే ఇక్కడ క్రిస్టియన్స్లో సండే స్కూల్ ఎలా ఉంటుందో, పుట్టపర్తిలో మీకు ఐడియా ఉంటుంది, పుట్టపర్తి సత్యసాయిబాబా అని వాళ్ళు నిర్మించింది హిందూస్ కోసము బాల వికాస్ అని ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఎవ్రీ సండే ఈవినింగ్ అక్కడ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీక్ డేస్లో స్కూల్ అయిపోగానే అక్కడికి వెళ్ళిపోయాం. మా స్కూల్ పక్కనే అపార్ట్మెంట్లో కొంతమంది చేసేవారు అనమాట. సో ఆ బాల వికాస్లో మేము జాయిన్ అయిపోతుండేవాళ్ళు. 6th క్లాస్ నుండి నేను అందులో జాయిన్ అవుతుండే. రోజు పొద్దున్నే లేచి సైకిల్ తొక్కుతూ పాల ప్యాకెట్లు వేసేసి వచ్చి స్కూల్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ బాల వికాస్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళు అన్ని రకాల శ్లోకాలు, మంత్రాలు, భజనలు, వేద సూక్తులు ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అట్లా 4 years అందులోనే నేర్చుకుంటూ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న శివం రోడ్లో ఉన్నటువంటి శివం టెంపుల్లో నేను మెంబర్, ఇప్పటికీ నా పేరు అక్కడ ఉంది. అందులో నేను ఒక మెంబర్గా ఉంటూ సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ కూడా ఎన్నో చేస్తూ వచ్చాను. పేదవాళ్ళకి అన్నదానాలు, నీళ్ళు, వాటర్ క్యాంప్స్, దుప్పట్లు ఇవ్వడాలు, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేసేవాళ్ళు సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా. సో అందులో నేను ఒక మెంబర్గా ఆ వర్క్స్ చేసుకుంటూ 10th క్లాస్ కంప్లీట్ అయ్యే టైంకి నమక చమక రుద్రాలు, శివోపాసన మంత్రాల మీద సర్టిఫికేషన్ చేశాను. అవి కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత నేను పాలిటెక్నిక్లోకి వెళ్ళిపోయాను. చాలా భక్తిగా జీవిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే ఏ గ్రహాలు అనుకూలంగా లేవేమో బహుశా నా ఇంట్లో, అందుకే ఈ యొక్క దరిద్రత అంతా ఉంది. మేము కష్టం చేసుకొని డబ్బులు సంపాదించినా కూడా అవి మేము తినేవాళ్ళం కాదు. ఏదో ఒక రీతిగా అవి ఖర్చు అయిపోయేవి, ఏదో ఒక రీతిగా వేరే వాళ్ళు వచ్చి తీసుకొని ఉండేవాళ్ళు. నష్టపోతుండేవాళ్ళం మా జీవితాల్లో. ఒక పక్క అమ్మ చాలా కష్టపడుతుండేది. నా వంతుగా నేను కొంత పార్ట్ టైం చేసుకుంటూ చదువుకుంటూ వచ్చాను. అలా ముందుకు వెళ్తూ ఉండేవాడిని. కానీ ఎందుకో ఈ కష్టాల నుండి మాకు విముక్తి కావాలి, సరి అయిన నిష్టగా నేను జీవించలేకపోతున్నానని చాలా డెప్త్కి వెళ్ళాను.
ఇంకా ఇంకా హిందూ మతంలో ఉన్న ప్రతి దాన్ని నేను చేయాలి అనే అంశంతో పొద్దున్న లేచి ఎంత నిష్టగా నేను మారానంటే, పొద్దున్న లేచిన దగ్గర నుండి పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం త్రాయిమాం కృపయా దేవ శరణాగత వత్సల్య అన్యద శరణం నాస్తిత్వమేవ శరణం మమ. పొద్దున్న లేచి మడగట్టుకొని స్నానం చేసిన తర్వాత చేసేటటువంటి శ్లోకాలు చదివాను. ఆహారం తినే ముందు కూడా బ్రహ్మార్పణం బ్రహ్మవిఘ్ని బ్రహ్మగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త ప్రచమ్యన్నం చతుర్విధం. అన్నానికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకునేవాడిని. రాత్రి పడుకునేటప్పుడు కూడా కరచరణ కృతం వా కాయజం కర్మజం వాశ్రైనజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం మే సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్దే ప్రభో విశ్వనాథ. ఈ వీటన్నిటికీ మీనింగ్స్ ఉన్నాయి. ఎట్లయితే క్రిస్టియానిటీలో ప్రతి పనికి ముందు ప్రార్థనలు చేస్తారో, ప్రతి పనికి ముందు హిందూయిజంలో శ్లోకాలు చదువుకుంటూ నేను ముందుకెళ్ళేవాడిని. అయినా నా దరిద్రం పోయేది కాదు. అంత నిష్టగా నేను శ్లోకాలు, మంత్రాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేస్తూ ఉండేవాడిని. విష్ణు సహస్రనామాలు, శివోపాసన మంత్రాలు, పురుష సూక్తాలు, స్త్రీ సూక్తాలు, రామాయణ మహాభారత భగవద్గీతలు అన్నీ చదువుతూ ఉండేవాడిని. అన్నిటి విషయాల్లో పూజలు నేర్చుకునేవాడిని. చివరిగా నా యొక్క అప్పటికి తెలంగాణ రాలేదు, 2012 బహుశా 2012 అనుకుంటా. ఆ సమయంలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నాయి, తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ సమయంలో మరి స్టేట్ లెవెల్లో నాకు ఈసెట్లో 108 ర్యాంక్ రావడం, ఇంజనీరింగ్లోనే టాప్ కాలేజ్ సిబిఐటి కాలేజ్లో సిఎస్సి పోస్ట్ నాకు రావడం జరిగింది. ఆ దానికి కూడా డబ్బులు కట్టడానికి లేని పరిస్థితి ఉన్నప్పుడు మా పాలిటెక్నిక్లో ఒక సార్ నాకు ఎడ్యుకేషనల్ లోన్ సెక్యూరిటీగా తన సంతకం పెట్టి నాకు ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించి నన్ను చదివించారు. అది కూడా ఎలా చేసేవాడిని అంటే, ఉదయకాలంలో లేచి స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి వచ్చి, వారసుగూడలో ఉన్న స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి వచ్చి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి ఆర్టీసీ బస్సులో ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చి ఈవినింగ్ 6 o'clock మళ్ళీ స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆన్ చేసి వచ్చేవాడిని. నెలకు 2,000 ఇచ్చేవాళ్ళు స్ట్రీట్ లైట్స్. తర్వాత ట్యూషన్స్ చెప్పేవాడిని పిల్లలకి. కొన్నాళ్ళు సిస్టమ్ అడ్మిన్గా పార్ట్ టైంగా జాబ్ చేస్తుండేవాడిని. హార్డ్వేర్ రిపేరింగ్ చేసేవాడిని, సిస్టమ్స్ పీసీస్. అదేవిధంగా ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఒక 150 రూపీస్ ఇచ్చేవాళ్ళు ట్యూషన్స్ ద్వారా. అట్లా ఎంతో కొంత మా అమ్మకి సహాయం చేస్తూ చదువుతూ నా యొక్క సిబిఐటి కంప్లీట్ చేసుకున్నాను. సిబిఐటిలో నా యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాక అందులో నుండి 3 కంపెనీస్లో నాకు జాబ్స్ వచ్చాయి. విప్రోలో, యాక్సెంచర్లో, అదేవిధంగా కాగ్నిజెంట్ కంపెనీలో నాకు జాబ్ ఆఫర్స్ వచ్చాయి. నేను యాక్సెంచర్ తీసుకోవడం జరిగింది. యాక్సెంచర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 2016 సంవత్సరంలో. అయితే ఈ డిగ్రీకి నేను బీటెక్ రాకమునుపు మా ఇంట్లో మరి మా నాన్నతో చాలా గొడవ అయింది. పాలిటెక్నిక్ టైంలో మా నాన్న ఇట్లా తాగేసి వచ్చి అమ్మని కొట్టడము, గొడవలు చేయడము, ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు చాలా పెద్ద గొడవ అయ్యి అందరూ చుట్టాలు వాళ్ళు బంధువులు వచ్చినప్పుడు ఇంకా తను ఉండకుంటేనే నా పిల్లలు బాగుపడతారు లేకపోతే బాగుపడరని మా అమ్మ అన్నప్పుడు తన ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. మా నాన్న అప్పుడు వెళ్ళిపోయాడట, ఇప్పటివరకు ఇంత రాలేడు. అప్పటి నుండి ఇప్పటివరకు రాలే. ఇక్కడే మల్కాజ్గిరి సైడ్ ఎక్కడో ఉంటారని, వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంట్లో ఉంటారని తెలిసింది. మేము కన్వర్ట్ అయిన విషయం తెలుసో తెలియదో కూడా మాకు ఇప్పటివరకు తెలియదు. కానీ మా నాన్న వెళ్ళిపోయిన దగ్గర నుండి మేము చాలా కష్టాలు పడ్డాం, ఆర్థికంగా కానీ ఇతర విషయాల్లో కానీ. మనశ్శాంతిగా ఉండేవాళ్ళం, ఇంట్లో గొడవలు లేవు. తాగేసి వచ్చి గొడవలు చేసేందుకు లేరు. కానీ ఆర్థికంగా కానీ అవమానకరంగా కానీ మమ్మల్ని ఎవరు చూసేవాళ్ళు కారు. మా బంధువులు కానీ మా మిత్రులు కానీ ఎవరు చూసేవాళ్ళు కారు. ఇంకా వీళ్ళ జీవితం నాశనం అయిపోయింది. ఒక తండ్రి లేని ఇంట్లో ఆ కుటుంబాన్ని బంధువుల్లో కూడా ఎలా చూస్తారో బహుశా ఇక్కడ ఎవరైనా తండ్రి లేనటువంటి వారికి ఆ బాధ తెలుసుంటుంది. అటువంటి బాధలు మేము అనుభవించినాం. ఎవరు మమ్మల్ని చూడలే, పేదరికంలో ఉన్నాం. వస్తే ఎక్కడ మమ్మల్ని అడుగుతారో అని చెప్పి చూసేవాళ్ళు. మేము నేను డబ్బులు అడిగేవాళ్ళం కాదు, కానీ ఒక ప్రేమ కోరుకోవడానికి ఆశపడ్డాం, ఒక ఆదరణ కోరుకోవడానికి ఆశపడ్డాం. కానీ దానికి కూడా చోటు చేసుకోలేకపోయాం. ఆ రీతిగా జరుగుతున్న టైంలో మొత్తానికి నా యొక్క పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాం ఇంట్లో. అక్క పరిస్థితి చూస్తేనేమో అలాగే బెడ్ మీద అలాగే ఉండేది. అన్ని పనులు అక్కకి చేస్తూ ఉండేది, అక్కకి సేవ చేస్తూ ఉండేది. అమ్మ డ్యూటీ చేస్తూ ఉండేది, మిషన్ కుడుతూ ఉండేది. వంటలు ఒక దాంట్లో వంటలు చేస్తూ అక్కడ వాళ్ళు అమ్మేసి వస్తే వాళ్ళ కొరకు వంటలు చేసి వచ్చేది. ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి. వాటితో నాకు బుక్స్, సెమిస్టర్ ఫీజెస్ నాకు చెల్లెలకి కలిపి కడుతూ ఉండేది తనే. మా చెల్లెలు పాలిటెక్నిక్ వరకు కంప్లీట్ చేసుకొని అవుతుంది. దాని తర్వాత తనకి జాబ్ వచ్చింది. చాలా తక్కువ అమౌంట్ ఉండే, మంత్లీ ఒక 2,000 3,000 శాలరీతో తను నడిచేది. ఎంతో కొంత అమ్మకి సహకరిస్తూ ఉండేది.
అట్లా నాకు జాబ్ వచ్చిన తర్వాత 2016 మేలో నాకు జాబ్ వచ్చిన తర్వాత నాకు ఏదైతే నేను యాక్సెంచర్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నానో ఆ యొక్క కంపెనీ యొక్క ఆఫర్ డిలే అయింది. జాయినింగ్ ఆఫర్ డిలే అయింది. జాయినింగ్ డేట్ వచ్చేసి జనవరి 2017లో వేశారు. 2016 మే నుండి 2017 జనవరి మధ్యలో నాకు రక్షణ సువార్త అందింది. నేను 2016 మేలో ఒకసారి తిరుపతికి వెళ్ళాను హిందువులుగా ఉన్నప్పుడు. నేను సాధారణంగా శివునికి చాలా భక్తిగా పూజలు చేసేవాడిని, అన్ని రకాల మంత్రాలు నేర్చుకునేవాడిని. అయితే శివుడు అంటే ఎంతో ఇష్టము. నేను అక్కడ విష్ణుమూర్తి అటువంటి అవతారాల వైపు వెళ్ళలే, కానీ ఆయనకు సంబంధించిన మంత్రాలు, ఉపనిషత్తులు, ఆయన శివోపాసన మంత్రాల మీద బాగా ఫోకస్ చేస్తుండేవాడిని. ఒకసారి ఇట్లనే పుట్టపర్తి సేవకి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఫారినర్స్ వస్తూ ఉంటారు. అందులో హిమాలయస్ నుండి వచ్చే ఋషులు కూడా కొంతమంది ఉంటారు అక్కడ. అందులో ఒక ఋషి చేసినటువంటి ఇంటర్వ్యూని నేను చూడడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆ ఋషి మాట్లాడుతూ చెప్తున్నాడు, ఈ మన మానవ జీవితంలో చేసేటటువంటి పాపాలకి మరొక జన్మ ఎత్తాల్సి వస్తుంది. మోక్షం లభించాలంటే ఇంకో జన్మ ఎత్తాలి, మళ్ళీ ఆ జన్మలో పుణ్యాన్ని సంపాదించుకుంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. ఇట్లా ఒక్కొక్క జన్మ ఎత్తుకుంటే ఇట్లా ఎన్ని జన్మలు అంటే ఎత్తుతారు. మీకు మోక్షం ఈ జన్మలోనే మోక్షం సంపాదించాలి అని అనుకున్నట్లయితే ఒక పని చేయాలి అని అన్నారు. నేను చాలా ఆసక్తితో కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. ఈ లోకంలో ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా ఎవరు ఒకరిని పట్టించుకునే వాళ్ళు, ఆదరలేని కుటుంబం మాది. కాబట్టి ఇంకా ఎన్నాళ్ళు ఈ భూమి మీద బతకాలి, మోక్షం సంపాదించుకుంటే బెటర్ కదా, ఆ మోక్షలోకానికి వెళ్ళడానికి దారి ఏదని చాలా ఆసక్తిగా చూస్తూ ఉండేవాడిని. ఆయన చెప్పిన మాట ఏంటంటే, హిందూ ధర్మం ప్రకారం నువ్వు మోక్షాన్ని సంపాదించుకోవాలని అంటే నువ్వు అఘోరాగా మారాలి అని అన్నారు. అఘోరాగా మారాలా? ఏంటి అఘోరాగా అంటే, హిమాలయాల్లోకి వెళ్ళి నాగసాధువులు మారిపోవాలి, అన్ని బట్టలు ఇప్పేసి అఘోరాగా మారి శ్మశానాల్లో ఉంటూ ఈ యొక్క మనుషుల మాంసాలని తింటూ, కోడి రక్తాలని తాగుతూ, చనిపోయినటువంటి శవాలని పీక్కు తింటూ, అశుద్ధమైనదంటూ ఏది లేదు అనుకుంటూ, ప్రతి ఒక్క మంత్రాలు శాతబడి మంత్రాలతో సహా అందులో నేర్చుకోవాలి, నోట్లోనే పఠించాలి. అట్లా చేసి ఈ జన్మలో ఎవరైతే అలా ఘోరగా మారుతారో వాళ్ళకి ఇదే జన్మ చివరి జన్మ, ఇంకా వాళ్ళు మోక్షానికి వెళ్తారు. ఈ మాట నా చెవులో పడినప్పుడు నేను దాన్ని నిజమని నమ్మాను. నమ్మడమే కాదు, ఇంకా ఫిక్స్ అయిపోయాను. దట్ ఈస్ మై ఫైనల్ గోల్ అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా నేను నా గోల్స్ అన్నీ మార్చేశాను. త్వరగా జాబ్ చేయాలి, త్వరగా డబ్బులు సంపాదించాలి, మ్యారేజ్ చేసుకోకపోయినా పర్లేదు, చెల్లెలకి మ్యారేజ్ చేసేసేయాలి, అక్కని మంచి హాస్పిటల్లో చూయించేయాలి, కొన్ని డబ్బులు తీసుకొచ్చి మమ్మీకి పెట్టేసేయాలి, ఇక హిమాలయకి వెళ్ళి బట్టలు ఇప్పి తిరుక్కోవాలి. ఇది నా గోల్, నా ఫైనల్ గోల్. దేనికి? మోక్షం సంపాదించుకోవాలనే ఒక ఆశ. ఈ లోకం మీద విరక్తి పుట్టి ఆ దానికి సిద్ధపడి ఆ ప్లాన్ని మైండ్లో పెట్టుకొని జీవిస్తున్న రోజులు. అట్లా ఒకరోజు తిరుపతి కూడా వెళ్ళడం జరిగింది. మోకాళ్ళ మీద ఉన్న మెట్లు ఉంటాయి కొన్ని తిరుపతిలో. మా అక్క బాగుండాలి, మా దరిద్రం పోవాలి, మాకు అన్నీ కలిసి రావాలి అని చెప్పి ఆ మోకాళ్ళ మెట్లు ఎక్కేవాడిని. ఏం ప్రయోజనం రాలే. పోనీ ఇన్ని మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను కొద్దిసేపు దేవుడిని దర్శించుకుందామని అక్కడికి వెళ్తే ఒక సెకండ్ అంతే, ఇట్లా చేసి ఇట్లా వెళ్ళిపోవడమే. ఇంకొక వ్యక్తి వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, విగ్రహం దగ్గరికి వెళ్ళాడు, మొక్కాడు, అర్చన చేయించుకున్నాడు, గోత్రాలు చదివించుకున్నాడు, చెప్పించుకున్నాడు, అన్నీ అయిపోయాయి. ఎక్కడి నుండి వచ్చాడు అని అంటే రోడ్డు వేలో వచ్చాడు, కారులో వచ్చాడు, ఏసీ కారులో వచ్చాడు. ఏంటంటే విఐపికి ఒక దర్శనం, నాకు ఒక దర్శనం. నన్ను సృష్టించిన దేవుడు ఒకటే దేవుడు కదా, ఆ దేవుడు నన్ను సృష్టించినాడు, ఆ దేవుడు అతన్ని సృష్టించినాడు. దేవునికి డబ్బుతో ఏం సంబంధం? మనుషుల్లో ఈ లోకంలో డబ్బుకి వ్యత్యాసం చూపించే కదా నా కుటుంబం ఆదరణ లేకుండా పోయింది, నా కుటుంబాన్ని ఎవరు ప్రేమించలేకపోయింది. దేవుడు కూడా డబ్బునే చూస్తాడా? దేవుడికి కూడా ప్రేమ లేదా? ప్రేమించే తత్వం దేవుళ్ళలో మనుషుల్లో ఎలాగో లేదు, కనిపించట్లేదు, కానీ దేవుళ్ళలో కూడా లేదా? ఎందుకు ఇట్లా జరుగుతుంది ఈ గుళ్ళల్లో అని చాలా ఆశ్చర్యం కలిగేది నాకు, చాలా అనిపించేది. కానీ ఏమనుకునేవానంటే అది ఆయన అవతారాలు, విష్ణుమూర్తి అవతారాలు, నాకు సంబంధం లేదు, నేను శివుణ్ణి కదా నమ్ముకుంటానని అడ్జస్ట్ చేసుకొని వచ్చేవాడిని. ఇట్లా జరుగుతున్న రోజుల్లో మరి అది 2016 జూను జూలై సమయంలో మా ఇంట్లో మా అక్క అట్లా మంచం మీదే పడుకొని ఉండడము చూసిన తన ఒక ఫ్రెండ్ 10th క్లాస్లో మా అక్క మంచిగా ఉన్నప్పుడు తన చిన్ననాటి ఒక ఫ్రెండ్ పవిత్ర సిస్టర్ అని, ఆ సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కృష్ణ బ్రదర్ అని చెప్పి ఆయన కన్వర్ట్ అయిపోయారు, క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోయి
ఆయన ఎంతగానో దేవుని విషయంలో ప్రేరేపణ పొంది ఒక సంఘాన్ని కట్టాడు. జెరూసలేం ప్రార్థనా మందిరం అని రామ్నగర్లో సంఘాన్ని కట్టారు. వాళ్ళు హెబ్రాన్ ప్యాటర్న్లో ఒక వ్యక్తి ద్వారా సువార్త అందడంని బట్టి హెబ్రాన్ ప్యాటర్న్లో వాళ్ళు ఆ ఇండిపెండెంట్ సంఘాన్ని నడుపుతూ వచ్చారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే గృహ దర్శనాలు చేసి వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. అందులో వాళ్ళ వైఫై పవిత్ర సిస్టర్ అవ్వడంని బట్టి, మా సిస్టర్కి తన ఫ్రెండ్ అవ్వడంని బట్టి, అట్లా నా ఫ్రెండ్ అట్లా అయిపోయింది, సో తన కొరకు ప్రార్థన చేద్దాం, వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ఆ బ్రదర్ని తీసుకొని వచ్చినప్పుడు, ఆ బ్రదర్తో పాటు ఇంకో పాస్టర్ లాగా ఉన్న సొలొమన్ రాజ్ బ్రదర్ అని వాళ్ళిద్దరు కలిసి మా ఇంటికి వచ్చేవాళ్ళు. వచ్చి తన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు. నేను చాలా గర్వంగా ఉండేవాడిని. మాది పెద్ద కేటగిరీ క్యాస్ట్, చారీస్. మేము పెద్ద దేవుని నమ్ముకున్నాం. నాకు ఆ దేవుని గురించి ఎన్నో శ్లోకాలు తెలుసు, ఎన్నో మంత్రాలు తెలుసు, అన్ని పూజలు చేస్తాను. మీరు ఆఫ్టర్ ఆల్ క్రిస్టియన్స్, మీరు వచ్చి నాకు ఏదో చెప్తున్నారు, దేవుని గురించి నాకు చెప్తున్నారు. నాకు ఎన్ని తెలుసు, ఎన్ని ధర్మశాస్త్రాలు చదివాము మేము, నువ్వు నాకు చెప్తున్నావు. సరే ఏదో చెప్పాను నేను. సరే వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తున్నారు కదా, చేయని అని ఊరుకున్నాను. వాళ్ళు చేసి ప్రార్థన చేసేవాళ్ళు, వచ్చి యేసు ప్రభు ఇది, యేసు ప్రభు అది అని చెప్పేవాళ్ళు. ఏం ఎక్కేది కాదు. యేసు ప్రభు ఏదైనా కూడా, యేసు ప్రభు కూడా దేవుడు కావచ్చు, కానీ శివుడు చాలా పెద్ద దేవుడు, ఆయన సంగతి మీకు తెలియదు అని నేను చెప్పుకునేవాడిని. అట్లా వాళ్ళు చెప్పేదాన్ని త్రోసివేసేవాడిని. నా దృష్టిలో ఏంటంటే, ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా కన్వర్ట్ చేసే క్రిస్టియన్స్, ఎప్పుడు కన్వర్ట్ చేస్తూ ఉంటారు, ఇదే పని తప్ప ఇంకో పని లేదని అనుకునేవాడిని. కొన్నాళ్ళు ఇక వాళ్ళు రెగ్యులర్ ఎవ్రీ సండే వాళ్ళు ఆరాధన చేసుకొని ఈవినింగ్ మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసేవాళ్ళు. అలా రెగ్యులర్గా రావడం బట్టి నాకు విసుగు పుట్టింది. ఎందుకు వాళ్ళతో ఆర్గ్యుమెంట్, అక్క గురించి ప్రార్థన చేస్తుంది. మా మమ్మీ వాళ్ళకి కోఆపరేట్ చేసేది. ఎందుకనంటే తనకు ఒక ఆశ, తన బిడ్డ బాగవుతుందని. ఆ ఆశను బట్టి వాళ్ళని ప్రతి ఆదివారం రమ్మనేది. వాళ్ళు చర్చికి రమ్మంటే తను మా సిస్టర్ వెళ్ళేది. నాకు నచ్చకపోతుండే వాళ్ళు వెళ్ళడం. సర్లే ఏదో జరుగుతుంది కదా, జరగని అని అనుకున్నాను. పొద్దున ప్రతి ఆదివారం వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం బట్టి మా ఇంటికి 2 గుమ్మాలు ఉండేవి, ఇటువైపు గుమ్మం, ఇటువైపు గుమ్మం. వాళ్ళు బండేసుకొని ఈ గుమ్మంకి వస్తేనే నీ గుమ్మం నుండి పారిపోయేవాడిని. వాళ్ళు బండేసుకొని ఈ గుమ్మంకి వస్తే ఈ గుమ్మం నుండి పారిపోయేవాడిని. మా ఫ్రెండ్ బాలు అని ఉండే, వాడి ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసే వాళ్ళ బైక్ ఏదైనా ఉందా ఇటు సైడ్, బైక్ వెళ్ళిపోతే అప్పుడు నేను దిగొచ్చి ఇంట్లో ఉండేవాడిని. ఇట్లా కొన్ని ఆదివారాలు ఇలాగే నడిచాయి. ఎందుకంటే ఖాళీగానే ఉన్నాను. ఓన్లీ C++ లాంగ్వేజెస్ ఇక్కడ ECLలో ఇన్స్టిట్యూట్ పేరు నేను మర్చిపోయాను, గుర్తులేదు. ఆ ఇన్స్టిట్యూట్లో టీచింగ్ చేస్తుండేవాడిని. C++ జావా వాళ్ళకి నేర్పించి ఒక 5,000 6,000 శాలరీ వచ్చేది. అది 1-2 అవర్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత అంతా ఖాళీగా ఉండేవాడిని. మార్నింగ్ స్ట్రీట్ లైట్స్ ఒకటి వేసుకొని ఈవినింగ్ ఆన్ చేసి మార్నింగ్ ఆఫ్ చేసి ఆ వర్క్ చేసుకొని మిగతా అంతా ఖాళీగా ఉండేవాడిని. సో వీళ్ళు వచ్చే టైంకి అట్లా పారిపోవడం రావడం జరుగుతూ ఉండేది. ఒక దినాన నాకు ఇప్పటికీ గుర్తులేదు, ఏ పని మీద నేను వచ్చానో నాకు తెలియదు. నేను వచ్చే టైంకి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. నేను ఆ దృశ్యాన్ని ఇప్పటికీ నా కళ్ళ ముందు కట్టినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మంచం మీద మా అక్కల పడుకొని ఉంది. ఆ 2 సహోదరులు సొలొమన్ రాజు, కృష్ణ బ్రదర్ ఆ మంచానికి కింద మోకాళ్ళు వేసి ఏడుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. ఆ దృశ్యం దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరు రక్షణ పొందడానికి ఒక్కొక్క చిన్న చిన్న థింగ్స్నే హృదయాన్ని గుచ్చుకునేలా చేస్తూ ఉంటాడు. నా హృదయానికి గుచ్చుకుంది ఆ కన్నీటి ప్రార్థన. ఏ సంబంధం లేదు, ఎన్నో సంబంధం ఉన్నటువంటి బంధువులు, మిత్రులు, ఆఖరికి నా సొంత తండ్రి కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు భారం అనుకొని. అటువంటి వెలివేయబడి ఉన్నటువంటి ఈ కుటుంబం కొరకు వాళ్ళ దేవుడికి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాల్సిన అంత ప్రేమ వీళ్ళకి ఎక్కడిది? అంత ప్రేమ వీళ్ళకి ఎవరు చూయించారు? నాకు ధర్మశాస్త్రాలు తెలుసు, నాకు నీతి తెలుసు, నేను నీతిమంతున్నే, నేను ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేశాను, నాకు తెలుసు. నాకున్న నీతి ఏంటంటే స్వనీతి అంటారు దీన్ని. కాబట్టి నేను నీతిమంతున్నే. కానీ ఈ ప్రేమ అనే సబ్జెక్టు, వీళ్ళు చేసిన ఈ ప్రేమ అనే సబ్జెక్టు నేను ఏ పుస్తకంలో చదవలే, నాకు ఎక్కడ కనిపించలే. ఇది ఎక్కడి నుండి వచ్చింది వీళ్ళకి? ఆ ప్రేమ నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ ప్రేమ నా హృదయానికి వచ్చింది. ఏ సంబంధం లేని తన కొరకు కన్నీళ్లు విడుస్తూ వాళ్ళు దేవుని బతిమలాడుతున్నారు. ప్రభువా ఈ బిడ్డని స్వస్థపరచు, ప్రభువా ఈ బిడ్డని స్వస్థపరచు, ఈ బిడ్డ అనుభవిస్తుంది ఈ బాధలు, ఇది నీకు ఇష్టం లేదు, ఈ బిడ్డ కొరకు మీరు రక్తాన్ని కార్చినారు, ఈ బిడ్డని, ఈ కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకురా అని వాళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళకి మేము ఏమవుతాం? రక్త సంబంధికులు కారు, స్నేహితులు కారు, చుట్టరికం కాదు, బంధువులు కారు, సొంత తండ్రే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారే.
అటువంటిది వీళ్ళకి మాలాంటి వాళ్ళని ప్రేమించడానికి వీరికి చూపించిన ఈ ప్రేమ మార్గం ఎక్కడిది అని ఒకసారి వాళ్ళని, మీరు ఏ గ్రంథం అయితే చదువుతున్నారో ఆ గ్రంథం నాకు ఇవ్వగలుగుతారా అని అడిగాను. ఎందుకంటే నాకు బుక్స్ రీడింగ్ అలవాటు ఉండే, చాలా రకాల బుక్స్ చదువుతూ ఉండేవాడిని. సో వాళ్ళ బుక్ ఏందో చూద్దాం, దీని పని ఏందో పడదాం అన్నట్టు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నాకు కొత్త నిబంధన అనేది ఇచ్చారు. ఇది సగం బుక్ అని చెప్పారు. ఇదే నాకు సగం కాదు, నాకు ఫుల్ కావాలని అన్నాను. పాత నిబంధన కొత్త నిబంధన రెండు కలిపి ఉన్నటువంటి గ్రంథం నా కోసం వాళ్ళు కొనుక్కొని తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం నా జీవితంలో ఆ గ్రంథాన్ని నేను ఓపెన్ చేసి, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి నేను చదువుతున్నప్పుడు అక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను అనే పదాన్ని నేను చూసినప్పుడు నాకు ఈ ఒక పుస్తకం హిస్టరీ పుస్తకంలాగా అనిపించింది. ఇక్కడ ఏదో హిస్టరీ ఉంది, ది బిగినింగ్ నుండి ఏదో విషయాలు చెప్తున్నారు ఇక్కడ, అవేంటో తెలుసుకుందామని అలా చదువుతూ నిర్గమకాండం వరకు నేను రావడం జరిగింది. మోషేకు పొదల్లో మండుతున్నటువంటి పొదల్లో దేవుని యొక్క స్వరం వినిపించినట్లుగా దేవుని యొక్క దర్శనము, స్వరము నా హృదయంలో దేవుడు ఏంటి అనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలిగాను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం లేఖనాలని చదవడంను బట్టి. నేను ఇప్పటి వరకు పూజించినటువంటి దేవుళ్ళకు 2 కాళ్ళు 2 చేతులు, వాళ్ళకు ఒక భర్త భార్య, వారికి పిల్లలు, ఈ రీతిగా ఉన్న దేవుళ్ళు, అట్లా ఉన్న విగ్రహాలన్నీ చూసి వాటి కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి అగరబత్తులు వెలిగించి, ఇది కదా దైవం అని అంటే, ఇది కదా దేవుని పూజించడం అంటే, ఇది కదా భక్తి అంటే అని అనుకునే నా జీవితంలో అసలు రూపమే లేని దేవుడితో మాట్లాడడము, దేవుడు దిగి రావడము, సర్వోన్నతుడైనటువంటిది, సర్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు, అన్నిటి మీద అధికారం ఉన్నటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మామూలుగా మనిషితో మాట్లాడగలడా? ఆయనకు రూపం ఉండదా? ఆయన పట్టజాలనంత మహిమ కలిగినటువంటి వాడా? ఆయన పాదముల కింద భూమి పాదపీఠం అంట. ఇంత పెద్ద దేవుడు, ఈ దేవుడిని నాకు ఎప్పుడు పరిచయం చేయలే. రూపం లేకుండా నేను దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించగలుగుతాను? ఇక్కడ నుండి డౌట్స్ మొదలయ్యాయి. సాధారణంగా హెబ్రాన్ వాళ్ళు చెప్పకుండానే సువార్త చెప్తారు, అడగకుండానే సువార్త చెప్తారు. ఇక అడిగితే వదులుతారా? ఇట్లాంటి ప్రశ్నలు నేను అడిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఇక పట్టుకున్నారు చూడండి. నేను అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు వాక్యానుసారంగా వాళ్ళు నాకు ఇస్తూ వెళ్ళారు, వాక్యంలో రిఫరెన్స్ చూపిస్తూ వచ్చారు. నేను హిందూ మతానికి సంబంధించిన నాకు తెలుసు కాబట్టి అందులో నుండి క్వశ్చన్స్ అడిగేవాడిని. కృష్ణ బ్రదర్ ఏం చేసేవాళ్ళంటే ఇట్లా హిందూ బ్రాహ్మణుల్లో నుండి కన్వర్ట్ అయినటువంటి వారి యొక్క టెస్ట్ మనీస్ నాకు వినిపించేవాళ్ళు. అందులో నుండి కొన్ని పదాలు నేను చూసినప్పుడు ఇవి నిజమా అబద్ధమా అని నేను టాలీ చేసి చూశాను, నేను చదివిన గ్రంథాల్లో కూడా. అప్పుడు నాకు అర్థమైంది. నేను రోజు ఒక రాత్రిపూట ఒక శ్లోకం చదువుకునేవాడిని, కరచరణ కృతం వాక్కాయజం కర్మజన్మ అని. కరచరణ కృతము వాక్కాయజం జన్మ, నా వాక్కు, నా కాళ్ళు, నా చేతులు, నా యొక్క చెవులు, శ్రవణ నయన జన్మ, నా చెవులు, నా కళ్ళు, వీటన్నిటితో నేను చేసిన పాపాల నిమిత్తం ఈ అన్ని పాపాల నుండి నాకు విముక్తి చేయని ఆ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా తాండే మహాబ్రాహ్మణంలో రాసున్నటువంటి మనందరికీ తెలిసినటువంటిది ఆ యొక్క శ్లోకాన్ని వినిపించినప్పుడు కూడా ప్రభువుని గురించినటువంటి శ్లోకాలు అందులో ఉన్నాయని నేను తెలుసుకోవడం జరిగింది. సర్వపాప పరిహార రక్త ప్రోక్షణ మత్స్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం, ఓం శ్రీ వృక్షశిలాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః. ఇవన్నీ మంత్రాలు రూపము లేని దేవుణ్ణి సూచిస్తుంది. రూపము లేనటువంటి దేవుడే ఓంకార స్వరూపుడని నేను తెలుసుకోవడం జరిగింది. నేను వేదాలు చదివే టైంలో మాకు ఒకటి నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఓం అని అంటే ఆ ఊ మా అనే ఒక 3 అక్షరాల యొక్క కలయిక. ఇది త్రిత్వానికి సాదృశ్యకంగా ఓంకారం అని అంటే ఆకారము లేని దేవుడు అని అర్థం. ఆ ఆకారము లేనటువంటి దేవుడు మానవ రూపాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి మానవుల నిమిత్తం తన ప్రాణాన్ని బలిగా అర్పించి మానవుల్ని రక్షించినటువంటి దేవుడిగా నాకు పరిచయం అయ్యాడు. ఈ దేవుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు అనుకున్నాను నేను. కాదు, ఆయన రూపము లేని దేవుడిగా అంతకు ముందు నుండే, సృష్టి ఆరంభం ఉంది, ఇసుకంత రవ్వంత కూడా సృష్టింపబడక ముందే ఉన్నటువంటి దేవుడు, వాక్య రూపి అయి ఉన్నటువంటి దేవుడు మానవ రూపాన్ని ధరించుకున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణమే పెట్టడానికి ఇష్టపడినటువంటి దేవుడు నీ కష్టాలను తీర్చలేడా? నీ కన్నీళ్ళని తుడచలేడా? నిన్ను ఆదరించలేడా? ఇంత ప్రేమ నేను ఎక్కడ చూడలే, ఏ పుస్తకాల్లో ఏ గ్రంథాల్లో చూడలే. ఇది పరిశుద్ధ గ్రంథము. కొన్ని సందర్భాల్లో నేను కొన్ని వాక్యాల్లో వింటూ వచ్చినాను, దిస్ ఈజ్ అ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్ టు హ్యూమన్స్. దేవుడు రాసినటువంటి ఒక ప్రేమలేఖ.
ఈ ప్రేమ లేక నా హృదయాన్ని కదిలించింది. నేను ఏదో అద్భుతంని బట్టో, ఆశ్చర్య కార్యాన్ని బట్టో, స్వస్థతను బట్టో నేను దేవుని దగ్గరికి రాలేను, కానీ ప్రభు యొక్క ప్రేమ మనుషుల ద్వారా నేను తెలుసుకొని ప్రభు వైపు మరలగలిగాను. అప్పటి నుండి ఈ యొక్క గ్రంథాన్ని చదువుతూ వచ్చినాను. యోహాను సువార్త ద్వారా యేసు ప్రభు ఎవరో నేను తెలుసుకున్నాను. వాక్య రూపే అయినటువంటి దేవుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చినాడు. ఏంటిదా కృపాసత్య సంపూర్ణత? ఆ పాస్టర్ నాకు వివరిస్తూ వచ్చినాడు. కృప అంటే అర్హత లేని వాడికి అర్హత కలిగించడం. సత్యం అని అంటే నిన్ను శిక్షకి లోనయ్యేలా చేసేది సత్యం, అది ధర్మశాస్త్రం. ఈ రెండు కలవవు. ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు పాపివైతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిందే. నిన్నెప్పుడు సత్యం ఏమని చూపిస్తుంది అంటే నువ్వు పాపివి అని చూపిస్తూనే ఉంటుంది. నీ పాపాన్ని ఎప్పుడు సత్య వెలుగులో నిన్ను చూసుకుంటే ఎప్పుడు పాపిగానే ఉంటావు. కానీ కృప, నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే నిన్ను క్షమిస్తున్నాడు దేవుడు. ఆయన రక్తంలో నిన్ను కడుగుతున్నాడు. ఇది కృప. ఈ రెండు కలవడమా? కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించినాడు. ధర్మశాస్త్రానికి సంపూర్ణమైనటువంటి క్రీస్తు కృపను బట్టి మనల్ని రక్షిస్తున్నాడు. నిజమే కదా? నాకు అనిపించింది, పుష్కరాల్లో మునిగిన, అఘోరాగా మారిన, బట్టలు ఇప్పుకొని తిరిగిన దొరకని మోక్షం అప్పుడు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నా సొంత రక్షకుడిగా ఉండు, నా పాపాలన్నీ నీ ముందర ఒప్పుకున్నట్లయితే, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం నందు విశ్వసించినట్లయితే వాడు రక్షణ పొందుతాడు. ఇంత సింపుల్ ఆ రక్షణ. చాలా చాలా మనసు, హృదయం చాలా తేలిగ్గా అనిపించింది. అప్పుడే ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించినాను. అక్కడ నుండి మొదలైంది నా యొక్క విశ్వాస యాత్ర. ఐగుప్తులో నుండి వేరుపడినటువంటి ఇజ్రాయెల్ ప్రజల్లాగా నేను ఈ యొక్క లోకం నుండి వేరుపడిన తర్వాత శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎన్నో ఎదురయ్యాయి. ఇంకా బ్యాప్టిజం తీసుకోలే. ప్రభు రక్షణలోకి మాత్రమే వచ్చినాను. రక్షింపబడ్డాను, కానీ బ్యాప్టిజం తీసుకోలే. బ్యాప్టిజం తీసుకోవడానికి భయం వేసేది. అప్పటికి పెద్దగా అవుతున్నాం. మ్యారేజ్లు ఎలా అవుతాయి? నాకు హిందూ మ్యారేజ్ తెలుసు, ఆయనకి క్రిస్టియన్ మ్యారేజ్ ఏం తెలుసు? బొట్లు పెట్టుకున్న వాళ్ళని చూసినా కానీ బొట్లు తీసేటోళ్ళని నేను చూస్తే మాకు ఇంకో ఫీలింగ్ ఉండేది. వామ్మో, ప్రభునైతే నమ్ముకున్నాను, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా అని అనుకునేవాడిని. వాటన్నిటి విషయాల్లో దేవుడు నా యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ తీస్తూ వచ్చాడు. కొద్ది కొద్దిగా నాలో మార్పు. అప్పుడు నాకు అనిపించింది నేను ఎంత ఘోర పాపం చేశాను. ఈ బైబిల్ నాకు ఒక అద్దంలాగా అనిపించింది. నన్ను నేనే చదువుతూ వచ్చాను. ప్రభు గురించి తెలుసుకుందామని బైబిల్ చదివాను, కానీ నేను ఎంత ఘోర పాపినై ఉన్నాను అన్నది నాకు తెలిసిపోయింది. అప్పటి నుండి నేను అనుకున్నాను, ప్రభువా, నీతి కార్యాలని బట్టి నేను నీతిమంతుని కాదు, కానీ నీవు చిందించినటువంటి రక్తంను బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడినాను. కాబట్టి అర్హత నాకు లేదు, కానీ నీ యొక్క కృపను బట్టి నేను అర్హత పొందగలిగినాను. కాబట్టి అతిశయించడానికి నాకేం లేదు. నేను ఏదైనా విషయంలో అతిశయించాలంటే అది యేసుక్రీస్తు ప్రభువుని బట్టే అతిశయించగలగాలి, లేకపోతే నాకు అతిశయం అంటూ ఏది పనికిరాదు. ఈ సందర్భంలో నేను విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు బ్యాప్టిజం విషయంలో చాలా ఆలస్యం చేశాను. చూడండి, బ్యాప్టిజం అనేది మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభువుకి సాక్షులుగా ఉండడం అని అంటే బ్యాప్టిజం తీసుకోవాలి. ప్రభువుని నమ్ముకొని వదిలిపెట్టడం కాదు. ఆ విషయంలో నేను చాలా ఆలస్యం చేశాను. ఆలస్యం చేయని బట్టి ఎన్నో కష్టాలు, మళ్ళీ తిరిగి ఆ కష్టాల్లోకి వెళ్ళాను. మళ్ళీ తిరిగి ఆ ఇబ్బందులు, బాధలు నాకు వస్తూ ఉన్నాయి, ఎదురవుతున్నాయి, ప్రభువుని బట్టి ఎదురవుతున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే నాకు వచ్చే శ్రమలు, కష్టాలన్నింటినీ నేను ప్రార్థనతో జయిస్తూ వచ్చాను. దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు బ్యాప్టిజం విషయంలో, తీసుకొని. ఎవరైతే మా అమ్మ, మా చెల్లి చర్చికి నాకన్నా ముందు వెళ్ళారో వాళ్ళే అడ్డుకోవడం స్టార్ట్ అయ్యింది. ఏమైనా బుద్ధి ఉందా? మనం ఏం కులము, మన ఏ మతము, మనం వెళ్ళి అందులో కలవడం ఏంది, తర్వాత మన పరిస్థితి ఏంది, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, రేపు ఏంది పరిస్థితి, అసలే మనల్ని అందరూ ఎలగొట్టేశారు బంధువులు. నువ్వు ఇళ్ళకి వెళ్ళినావంటే ఇక మొత్తానికి ఎలగొడతారు, ఒక్కరు కూడా రారు, ఇంకా పూర్తిగా అందరూ కలిసిపోయిండ్రని అంటారు అని చాలా రకాల ప్రెజర్స్, మమ్మీ నుండి ప్రెజర్స్. అట్లా అని చెప్పి అమ్మని వదిలిపెట్టరన్నా. ఈరోజు నేను ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, నేను చదువుకున్నానంటే దానికి కారణం మా అమ్మని నేను విడిచిపెట్టలేను, యేసుప్రభుని నేను కాదనలేను. యేసుప్రభులో ఎక్కడో తెలియని ఒక శాంతి, ఒక నెమ్మది, ఒక సమాధానం నాకు దొరికేది. ఎంత స్ట్రెస్ ఉన్నా, ఏదున్నా కూడా ప్రభువుతో పాటు గడిపినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రభు పిల్లలతో సహవాసంలో ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న సమాధానం నాకు అనిపిస్తూ ఉండేది. ఈ సమాధానం నాకు జీవితాంతం కావాలని ఉంది, బ్యాప్టిజం తీసుకోవాలని ఉంది. కానీ ఇటువంటి సమస్యలు, చాలామంది యేసుప్రభుని అంటే ఇష్టపడతారు, కానీ బ్యాప్టిజం తీసుకోవడానికి కష్టపడతారు. కానీ నిజంగా చెప్తున్నాను, 2020 కరోనా టైంలో అక్టోబర్ 26న నేను బ్యాప్టిజం, నేను కాదు నా కుటుంబం మొత్తం బ్యాప్టిజం తీసుకున్నారు. దేవుడు అటువంటి కృపను అనుగ్రహించినారు. మా అమ్మకి ఎన్నో దర్శనాలు కలిగాయి. మా చెల్లితో దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు. తన ప్రవర్తన మార్చుకుంది. లోకాన్ని అనుసరిస్తూ వెళ్ళినటువంటి వాళ్ళము
లోకాన్ని అంతటా విడిచిపెట్టినాం, ప్రభువుని అనుసరిస్తూ ముందుకెళ్ళాం. ఆ కరోనా టైంలోనే మేము రక్షణ పొందినాం. ఆ కరోనా టైంలో మాకున్నటువంటి ఈ జెరూసలేం ప్రార్థన మందిరం కూడా క్లోజ్ అయిపోయింది. మందిరానికి వెళ్ళడానికి కూడా లేదు, బల్ల తీసుకోవాలి, బ్యాప్టిజం అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నెక్స్ట్ సండే వస్తుంది, వెంటనే హైదరాబాద్ హెబ్రాన్ హెడ్ క్వార్టర్స్ హెబ్రాన్కి వెళ్ళడం జరిగింది. అక్కడే నేను బల్ల తీసుకోవడం, మా అక్క నడవదు కాబట్టి అక్క దగ్గర అక్క కూడా తీసుకొని రావడం జరిగింది బెల్లం. అయితే ఈ రక్షణ పొందిన దగ్గర నుండి మా అక్క విషయంలో ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చినాను దేవునికి, ప్రభువా స్వస్థపరచు, ప్రభువా స్వస్థపరచు అని. దేవుడు వెంటనే స్వస్థపరచలే మా అక్కని, క్రమక్రమంగా అది జరిగింది. కొద్దిగా కొన్ని ద్వారాలు తెరవడం, కొన్ని మెడిసిన్స్ దొరకడం, కొంతమంది డాక్టర్స్ పరిచయం అవడం, ట్రీట్మెంట్ ఇవ్వడం, కొద్దిగా తను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే తనంతట తాను వాకర్ పట్టుకొని నడవగలుగుతుంది. తను మెంటల్గా చైల్డ్ బిహేవియర్ అయినప్పటికీ బెడ్ మీదనే కోమాల్లో ఉన్నటువంటి స్థితిలో నుండి ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొద్దిగా తను స్వస్థత పొందుతూ వచ్చింది. ఇది గమనించిన మాకు ప్రభువు కృప మా మీద ఉందని మాకు అర్థమైంది. ప్రభు సన్నిధి మాకు తోడుగా ఉందని అర్థమైంది. జాబ్లో దేవుడు నాకు సాయం చేస్తూ వచ్చాడు. ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ప్రార్థన ద్వారా సమస్యలు పోతున్నాయి. ఒకప్పుడు సమస్యలు వచ్చాయి, ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని పూజలు చేసినా సమస్యలకు పరిష్కారం రాలే. కానీ ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి, కానీ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తూ ఉండేది. అక్కడ సమాధానం అంటారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే సమస్యలు రావని కాదు, కానీ ఆ సమస్యల్లో మనతో పాటు కూడా ప్రభు మనకు తోడుగా ఉంటారు. ఆ సమస్యల్ని జయించగలిగితే సమాధానం ఉంటుంది, జయించలేకపోతే అసమాధానంగానే ఉంటుంది. ప్రభువుని బట్టి సమాధానం పొందుకుంటూ మేము ముందుకెళ్ళే వాళ్ళం. కానీ బ్యాప్టిజం పొందిన తర్వాత ఎంతో తపన లోపల, దేవుని సేవ చేయాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళిపోయాను, ఆఫీస్లోకి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రభుని ఆధారం చేసుకొని జాబ్ వర్క్ చేస్తూ వస్తున్నాను. కానీ సేవ చేయాలి, ప్రభు సేవ చేయాలి. ఎట్లా? మండే టు ఫ్రైడే ఆఫీస్, సాటర్డే సండేస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారండి? క్లబ్లోకి వెళ్తారు, అమ్మాయిలతో తిరుగుతారు, సిగరెట్లు, మందులు, సినిమాలు, షికార్లు, అన్ని ఔటింగ్స్, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు? మాకు చాలా స్ట్రెస్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి, ప్రెజర్స్ ఉంటాయి. అవన్నీ స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడానికి అక్కడికి వెళ్తారు. ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా లోకంలో నుండి వేరుపడిన నేను మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్తే ఏం ప్రయోజనం? యేసు ప్రభువుని నమ్ముకొని నేను, నాలో ఒక తపన, దేవుని యొక్క సేవ చేయాలనేటటువంటి ఒక తపన. ఆ తపనను బట్టి నవంబర్ నెలలో హెబ్రాన్లో దైవ సేవకుల నోట్ల నుండి ఒక మాట చెప్తూ వస్తున్నారు. దైవప్రసాద్ సువార్త దండయాత్ర టీంను కర్ణాటకలో సువార్తకు వెళ్తున్నారు డిసెంబర్లో అని చెప్పి. అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను కూడా సువార్త ప్రకటించాలి, నాకు తెలియదు ఎలా ప్రకటించాలో. నాకు ఇప్పటివరకు సువార్త తెలుసుకొని బ్యాప్టిజం పొంది నా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించడానికి నేను ఎంతో ప్రయాసపడ్డా. ఇప్పుడు ఇతరులను తీసుకురావాలనే ఒక ఆశ, తపన నాలో ఉంది. కానీ ఎలా చేయాలో నాకు తెలియదు, ఎలా కరపత్రిక ఇవ్వాలో నాకు తెలియదు, ఎట్లా సువార్త చెప్పాలో నాకు తెలియదు. నేర్చుకోవాలనే ఆశ, వారిని వెంబడించాలనేటటువంటి ఆశ. వెంటనే దైవప్రసాద్ అనే నంబర్ తీసుకొని కాల్ చేసి డయల్ చేసినప్పుడు డిసెంబర్ మంత్లో అది క్యాన్సిల్ అయిపోయింది కరోనా వల్ల అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. బహుశా ప్రభు చిత్తం లేదేమో అని నేను అనుకున్నాను. తర్వాత నేను జనవరి 2017 జనవరి అయిపోయి ఫిబ్రవరి టైంలో 11 రోజులు ఉపవాసం ఉన్నాను. నా సమస్యల నిమిత్తమును, అదేవిధంగా దేవుని సేవా పరిచర్య విషయంలో మరి నేను 11 days ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా నన్ను సువార్త దండయాత్ర టీంలో జాయిన్ అవ్వడానికి దేవుని యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు. యోహాను సువార్త చివరి అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాపుతూ వేరొకడు నీ నడుమును కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. పేతురుతో మాట్లాడినటువంటి ఈ మాటల ద్వారా దేవుడు నన్ను సువార్త ప్రకటన చేయడానికి దేవుడు నాకు మొదటిగా దేవుడి నుండి వాగ్దానం పొందుకున్నాను. ఈ వాగ్దానంను బట్టి అప్పుడు ఫోన్ చేశాను దైవప్రసాద్ అన్నకి. వెంటనే అన్న చెప్పాడు, నెల్లూరు సువార్త ఉంది, జాయిన్ అవ్వన్నారు. కరపత్రిక ఎలా ఇవాళ కూడా తెలియనటువంటి వాడిని వాళ్ళతో పాటు టీంలో సహవాసంలో ఉన్నా. చూడండి, విశ్వాస జీవితంలో బ్యాప్టిజం పొందడం ఎంత విలువైందో నేను తెలుసుకున్న తర్వాత దేవుని సేవ చేయడం కూడా ఎంతో విలువైనదని నేను తెలుసుకోగలిగినాను. దేవుని ప్రేమను బట్టి ప్రభువులోనికి వచ్చాను. నా సమస్యలు పోయాయి, నా దరిద్రత పోయింది, అక్క స్వస్థతలోనికి వచ్చింది, నా కుటుంబం ఆర్థికంగా నిలబడింది, నా ఉద్యోగాన్ని, నా కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తూ వచ్చినాడు. దేవుని సేవ మొదలుపెట్టిన దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకోవడం మొదలయ్యాను. ఉన్న అప్పులు తీర్చేసుకున్నాం, స్థిరపడ్డాం, ఆర్థికంగా నిలబడగలిగింది.
దేవుని యొక్క సువార్త ఒక్కొక్క గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. అద్భుత ఆశ్చర్యకార్యాలు నా ఇంట్లో జరుగుతూ వస్తున్నాయి. నేనేం ఆశించలే, ప్రభు ఇది తీయని నేను ఎప్పుడు అడగలే దేవుణ్ణి. చూడండి, దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతికితే మనకి ఏం అవసరమని అన్ని దేవుడే తీరుస్తూ వచ్చినాడు. ఇది వాక్యానుసారంగా నా జీవితంలో జరిగింది. ఇలా జరగాలని కూడా నేను ప్రార్థన చేయలే. హీ టేక్స్ కేర్. నాకైనా తండ్రి లేని నాకు తండ్రిగా ఆయన కేర్ తీసుకున్నాడు. నా అవసరతలు ఏందో తెలుసుకున్నాడు. దేవుని పని మనం చేస్తే దేవుడు మన పని చేయకుండా ఉంటాడా? మనుషుల్లో స్వార్థం ఉంది కానీ దేవునిలో స్వార్థం ఎక్కడుంది? దేవునిలో స్వార్థం లేదు. ఆయన పని చేసిన ప్రతిసారి నాకు ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తూనే వచ్చినాడు. జాబ్లో ప్రమోషన్స్ ఇస్తూ వచ్చినాడు, శాలరీ హైక్స్ ఇంక్రీజ్ చేస్తూ వచ్చినాడు. చివరిగా ప్రభు చిత్తంని ఏ రీతిగా వాగ్దానాన్ని పట్టుకొని ముందుకెళ్ళి నేను హెబ్రాన్ ద్వారా నేను నేర్చుకునేది ఏంటంటే, అడుగేస్తే ప్రార్థన, అడుగు తీస్తే ప్రార్థన, బండి ఎక్కితే ప్రార్థన, బండి దిగితే ప్రార్థన, సువార్త ప్రకటన చేయడానికి గ్రామాల్లో అడుగు పెడితే ప్రార్థన, ఆ సువార్త కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత వ్యాన్లో కూర్చున్నాక ప్రార్థన. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ సహవాసం ఇంత క్రమశిక్షణతో కూడినటువంటి సహవాసం నేను చూడలే. ప్రతి విషయంలో ప్రభువు మీద ఆధారపడడం. మన సొంత జ్ఞానం కాదు, సొంత శక్తి కాదు, సొంత బలం కాదు, కానీ ఆత్మచేత నడిపించేవాడు. ఎప్పుడూ ప్రార్థన ద్వారా మనం ముందుకెళ్ళాలి. భక్సింగ్ గారి సాక్ష్యాలు, సహవాసం, సహోదరుల యొక్క సాక్ష్యాలు అన్నీ వింటూ అందులో క్రమక్రమంగా అన్నీ నేర్చుకుంటూ మరి 21, 22 ఆ తర్వాత మా జెరూసలేం ప్రార్థన మందిరం ఓపెన్ అయింది. నాకు ఇంకొద్దులే ఆ చిన్న సంఘం, ఎబ్రాన్ చాలా పెద్ద సంఘం, ఎబ్రాన్కి వెళ్ళిపోతానని నేను అక్కడికి వెళ్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు, నీకు మొదట ఇచ్చిన సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు అని. వెళ్ళాను ప్రభు, అది చిన్న సంఘం, ఎవరు లేరు యూత్ నాకని. సువార్త ప్రకటించడానికి ఇక్కడ యూత్ని ఇచ్చాడు దేవుడు. సంఘానికి మాత్రం ఏ సంఘంలో నువ్వు సువార్త ప్రకటింపబడినావో ఆ తల్లి సంఘాన్ని, ఆ స్థానిక సంఘాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. నీ దశమ భాగం కూడా అక్కడే చెల్లించాలి, అక్కడ సహవాసంలో ఉండాలి. సెకండరీ వేరే సహవాసాలు ఏదన్నట్లొచ్చు. అందుకని అక్కడ యూత్ లేరు కాబట్టి అక్కడే పరిచర్య చేస్తూ మిగతా నెలకొకసారి దైవప్రసాద్ అన్న వాళ్ళతో కలిసి టీంలో అనేకమైనటువంటి సువార్త, నెల్లూరు, కావేరి, చాలా గ్రామాలు, నాకు ఆ గ్రామాల పేర్లు కూడా తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని జిల్లాలని కవర్ చేస్తూ వచ్చాం. ఇటు కర్ణాటక కూడా వెళ్ళాం, తమిళనాడుకు వెళ్ళాం. అదేవిధంగా మొట్టమొదటిసారి నా జీవితంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఫ్లైట్ ఎక్కుతాను అనుకున్నాను, కానీ ప్రభు సువార్త నిమిత్తం అస్సాంకి వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కాను. దేవుని సువార్త ప్రకటించడానికి ఫ్లైట్ ఎక్కాను నా జీవితంలో. అది ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆ తర్వాత గుజరాత్కి వెళ్ళాం. గుజరాత్లో మేము సువార్త చేసేసి వచ్చిన 3 నెలల తర్వాత అక్కడ 6 రక్షణ పొందారంట, నూతన ఆత్మ. ఎంతో ఖర్చు పెట్టాం దానికి, ఎంతో టికెట్స్ అవి అన్నీ మేము పెట్టుకొని వెళ్ళాం. 6 రక్షణ పొందినారంటే ఎంతో సంతోషం, లోపల తెలియని ఒక ఆనందం. ఒక 50 మంది మేము, ఒక 30 మంది మేము ఇక్కడ నుండి బయలుదేరి అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తే, అదొక మారుమూల గ్రామం, పుల్లులు తిరిగి అక్కడ నుండి వెలివేయబడ్డ గ్రామం ఒకటి. ఆ గ్రామంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక అడవిలో ఉన్న చెట్లు కొట్టేసుకొని అక్కడే గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళు పులులు వాళ్ళ మధ్యలో తిరుగుతాయి. అటువంటి గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటన చేయాల్సి వచ్చింది. దేవుని యొక్క మహాకృప, దేవుడు గొప్పగా సేవలో వాడుకుంటూ తీసుకొచ్చినాడు. అనేక మంది యూత్ సహవాసాలు కూడా మరి నాకు జరగడం జరిగింది. తర్వాత నా యొక్క వైవాహిక జీవితంలో నేను ఏదైతే భయపడుతూ వచ్చినానో, మరి ఆ విషయంలో దైవప్రసాద్ అన్న గైడెన్స్, పెద్దల గైడెన్స్ని నేను తీసుకోవడం జరిగింది. ఫోటో చూడకుండా మ్యాచెస్లో కేవలం ఒక ప్రొఫైల్ ఇస్తే ఆ ప్రొఫైల్ని ఆధారం చేసుకొని దేవుని చిత్తంలో ఉందా లేదా అని కనుక్కొని ఇది ప్రభు చిత్తం అయితే అప్పుడే అమ్మాయిని చూడాలి, అప్పటి వరకు అమ్మాయిని చూడకూడదు. ప్రభు చిత్తమైన అమ్మాయిని చూసిన తర్వాత నీకు నచ్చలేదని చెప్పి మళ్ళీ వెనకలగా అడుగు వేయకూడదు. ఈ కండిషన్ని ఆధారం చేసుకొని నా ప్రభు నాకు అన్యాయం చేసేవాడు కాదు అని చెప్పి ఏ ఫొటోస్ చూడకుండా నేను నా మ్యారేజ్ విషయంలో స్ట్రిక్ట్గా ప్రభు చిత్తమా కాదా అని కనుక్కొని, అది ప్రభు చిత్తం అన్న తర్వాతనే నేను ఫోటో చూడడం జరిగింది. అప్పుడే వెళ్ళి ఆ అమ్మాయిని చూడడం జరిగింది. 8 months ఒకే ప్రొఫైల్ విషయంలో ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎన్నో ప్రొఫైల్స్ వచ్చాయి, సమాధానం రాలేదు. ఖాళీ ప్రొఫైల్స్ అంటే ఫోటో రాకుండా ఓన్లీ డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు. ఆ డీటెయిల్స్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేసుకొని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలి. కొన్ని సూచనలు పెట్టుకునేవాడిని. ఆ సూచనలు సమయం లేదు, కానీ ఆ కొన్ని సూచనలు నా జీవితంలో జరిగితే అవి నా యొక్క పరిధిలో జరిగినప్పుడు సంఘం ద్వారా, నా కుటుంబం ద్వారా, నా యొక్క డైలీ పోర్షన్ ద్వారా దేవుడు నాతో మాట్లాడితే అప్పుడు అది ప్రభు చిత్తం అని అనుకున్నాను. దాని ప్రకారం ఇది ప్రభు చిత్తం అని తెలిసిన తర్వాత అప్పుడు వెళ్ళి మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 8 months ప్రేయర్లో ఉన్నాం. అదేవిధంగా అక్కడున్న అమ్మాయి కూడా 8 months ఆ విషయంలో అలాగే వేచి చూస్తూ ప్రభు మీద ఆధారపడుతూ ప్రార్థనలో ఉన్నారు. చివరిగా మ్యాచ్ ఫిక్స్ అయ్యి 2022 నవంబర్లో ఎంగేజ్మెంట్ అయ్యి 2023 జనవరి 19 1 month బ్యాక్ నా మ్యారేజ్ జరిగింది. అప్పటి వరకు తనతో నేను మాట్లాడలే.
ఎంగేజ్మెంట్ ముందు వరకు కూడా నేను మరి తన్ని చూడలే, మాట్లాడలే, కలవలే. ఆ తరువాత మాట్లాడడం జరిగింది. బహుశా మనం వ్యక్తిగతంగా ఎక్కడన్నా సోషల్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, మ్యాట్రిమనీస్ లాంటి, అందులో వెతికినా కూడా అట్లాంటి ప్రొఫైల్స్ దొరకవు. మా యొక్క స్పిరిచువల్ లెవెల్, మా యొక్క దేవుని సేవ భారము ఒకటిగా కలవడం జరిగింది. మ్యారేజ్ 1.5 మంత్ అవుతుంది కానీ రోజు మా ఇంట్లో ఇదే మాట మాట్లాడుతున్నాం, ఏదైనా పరిచర్యకి వెళ్ళాలి, ఆగిపోయిందని. దయప్రసాద్ 3 నెలల వరకు ఏ పరిచర్య లేదు, నువ్వు వైఫ్తోనే ఉండాలి, ఆ తర్వాతనే సువార్తకు రావాలి, వైఫ్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి అంటూ అది కూడా నేర్పిస్తూ వస్తాను. కానీ లోపల భారం, దేవుని సువార్తకు ఇంకా పోవట్లేని, ఏం చేయాలని చెప్పి. ఈరోజు సంతోషంగా మా వైఫ్ కూడా నాతో పాటు ఇక్కడికి వచ్చింది. ఈరోజు సాక్ష్యం, నా మ్యారేజ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి నా రక్షణ సువార్త ఈ యొక్క మందిరంలోనే చెప్పడం జరిగింది. ప్రియ సోదరి సోదరులారా, నా యొక్క సాక్ష్యంను బట్టి నేను మీకు చెప్తున్నాను, మీరు ప్రభువుని నమ్మని వారు ఇక్కడ ఇంకెవరైనా ఉన్నట్లయితే గమనించండి. మీరు శ్రమల్ని బట్టో, శోధనలు బట్టో, కష్టాలను బట్టో ప్రభు దగ్గరకు వచ్చినా సరే ప్రభు ప్రేమను మరవకండి. ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించినాడు, చివరి రక్తపు బొట్టుని కూడా మన కొరకు దాచుకోలే, దాన్ని కూడా మన కొరకు దానంగా ఇచ్చేశాడు. బలి అయ్యాడు ఆయన మన కొరకు. ప్రాణాన్ని పెట్టినవాడు నీ కష్టం ఎంత ఆయనకు తీర్చడం, నీ బాధ ఎంత ఆయనకు తీర్చడం. నాకు అదే ఎగ్జాంపుల్ అనిపించింది. ఒక మనిషి తన స్నేహితుడు తన కొరకు ప్రాణం పెట్టగలడా? నీ తల్లి నీ కొరకు ప్రాణం పెట్టగలదా? తల్లికి మించిన ప్రేమ దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ కల్మషం లేనిది, ఆ ప్రేమలో దోషం లేనిది, ఆ ప్రేమ షరతులు లేనటువంటి ప్రేమ, శిలువ మీద మరణించినటువంటి ప్రేమ, సమాధి చేయబడినటువంటి ప్రేమ, ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, రక్తం చేత నిన్ను కడిగి రక్షణలోనికి తీసుకొచ్చినటువంటి ప్రేమ. ఈ ప్రేమని కాదని నువ్వు వెళ్తే ఈ లోక ప్రేమలో ఎక్కడికి వెళ్ళినా స్వార్థాలు తప్ప ఏవి కనిపించదు. ఈ దేవుని ప్రేమలోనికి వచ్చి దేవుని ప్రేమ నుండి ఇతరులను నువ్వు ప్రేమించినట్లయితే అప్పుడు శాంతి సమాధానాలు మనకు కలుగుతాయి. ఎంత డబ్బున్నా, ఎంత బలగమున్నా శాంతి సమాధానాలు ఈ రోజుల్లో ఎవరికి లేదు. బయటికి చెప్తారు శాంతి సమాధానాలు అంటే. ప్రభుని నమ్మి ప్రభు సహవాసంలో ఉన్నవాడికి తెలుస్తుంది శాంతి సమాధానం అంటే ఏంది. అది కేవలం ప్రభుని బట్టే వస్తుంది. కాబట్టి ఈ దేవుని ప్రేమను విడిచిపెట్టి వెళ్ళకండి. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. కేవలం నమ్మితే చాలు, ప్రభు పరలోకాన్ని మనకి ఇస్తారు. మోక్షం కొరకు ఎక్కడో పరిగెత్తాలనుకున్నటువంటి నా జీవితం, చీకటి అంధకారంలో విగ్రహాలకు సాగిలపడుతున్నటువంటి నా జీవితం, జీవము కలిగినటువంటి దేవుని నమ్మి ఆ రక్షణలోనికి వచ్చి ఈ దినాన నేను రామ్నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ సొంతంగా తీసుకొని మ్యారేజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మా చెల్లెలు మ్యారేజ్ చేయాలని, మరి ప్రభు చిత్తంలో తను కూడా ప్రభు చిత్తంలోనే పెళ్లి చేసుకోవాలని. ఈ లోకంలో చూడండి ఎంతోమంది యవనస్తులు ప్రేమలంటూ వ్యసనాలంటూ ఒకరినొకరు తిరుగుతూ ఉంటున్నారు. కానీ చివరికి వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు చిత్తంలో జరిగినటువంటి వాళ్ళకి శ్రమలు రావని కాదు, కానీ ఇందాక చెప్పినట్టు ఆ శ్రమల్లో ప్రభు కూడా మనకి తోడై ఉంటాడు. ప్రభు చిత్తంను మనం జరిగిస్తే నిరంతరము నిలుస్తున్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దయచేసి మా కొరకు, మా వైఫ్ కొరకు, మా సిస్టర్ మ్యారేజ్ కొరకు, మా కుటుంబం కొరకు మీరందరూ మీ సంఘంగా ప్రార్థించాల్సిందిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.